దీక్ష కార్యక్రమం హైదరాబాద్ లో ఉద్రిక్తతకు దారితీసింది. పార్సిగుట్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయం నుంచి సీఎం ఇంటికి ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించిన మందకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఎంఆర్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ దశలో పోలీసులపై కార్యకర్తలు కర్రలతో దాడికి దిగారు. ప్రతిగా పోలీసులు లాఠీ చార్జికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో చాలా మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి తలలు పగిలాయి. 2 కార్యకర్తలు సహా తప్పిపడిపోయారు. మందకృష్ణ మాదిగ సహా 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తోపులాటల మధ్య మందకృష్ణ సహా తప్పిపోయారు. పోలీసులు వెంటనే ఆయన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముఖ్యమంత్రి ఇంటి ఎదుట తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు అడుగడుగున పోలీసులు యత్నించారు. ముఖ్యమంత్రి ఇంటి ఆవరణలో వందలాది మంది పోలీసులను మోహరించగా మంద కృష్ణమాదిగ ర్యాలీగా బయలుదేరనున్న పార్సిగుట్టలోని పార్టీ కార్యాలయం వద్ద ఊహించని రీతిలో పోలీసు బలగాలు మోహరింపబడ్డాయి. కార్యాలయం నుండి ఎవరూ బయటికి రాని విధంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను దిగ్బంధనం చేశాయి. పార్టీ కార్యాలయం పైకెక్కి పరిస్థితిని సమీక్షించిన మంద కృష్ణమాదిగ ఇక చేసేది లేక గోడెక్కి కార్యకర్తలను ప్రేరేపించారు. గత ప్రస్తుత ప్రభుత్వాధినేతలు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయినట్టు ఇక ప్రత్యక్ష పోరాటానికి తీవ్ర ఆందోళనకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట ఘర్షణ జరిగింది. తలలు పగిలాయి. ఏబీసీడీ జగడం తీవ్ర రూపం దాల్చింది. ఉద్రిక్త వాతావరణం మధ్య కృష్ణమాదిగను అరెస్టు చేసిన పోలీసులు చికిత్స కోసం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.